విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు, అలాగే శివపార్వతులు, గౌరీదేవి, ఈ ఐదుగురు కూడా ఈ యొక్క సమస్త లోకాలని పరిపాలన చేసేటువంటి కూడా ఆవాహన చేస్తున్నాం. అంటే మనం ఓ పంతులు గారి దగ్గరికి వెళ్ళి పెళ్లికి ముహూర్తం అవన్నీ పెట్టించుకుంటున్నాం. గారకుడు అంటే కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు, ఈ యొక్క 9 గ్రహాలని కూడా ఆవాహన చేశాం. వాళ్ళ యొక్క భార్యలతో కలిసి వాళ్ళు ఈ యొక్క వివాహానికి విచ్చేశారు. ఆ తర్వాత మనం నివసిస్తున్నటువంటి ఇంటికి వాస్తు అంటారు. అంటే 8 దిక్కులు ఉంటాయి. ఆ 8 దిక్కుల్ని పరిపాలన చేసేటువంటి దేవతలు ఉంటారు. వాళ్ళని కూడా ఆవాహన చేస్తున్నాం. ఈ మండపం ఉంది కదా, ఈ మండపానికి ఉన్నటువంటి 8 దిక్కుల్లోనూ ఉన్నటువంటి దేవతలను కూడా ఆహ్వానం చేస్తున్నాం. ప్రాగ్భాగే సకల దేవతలు అంటే రాముల వారు, సీతమ్మవారు, వాళ్ళందరినీ కూడా మనం పిలిచి, అంటే పెళ్లికి ఎమ్మెల్యేలని, ఎంపీలని, మినిస్టర్లని కేటర్ వైజ్గా మనం ఎలాగైతే పిలుస్తామంటే మన బంధువుల్ని, స్నేహితుల్ని,